ఈ మొంతా తుఫాన్ని జయించామని చెప్పడానికి కేంద్రమే హర్షాన్ని ప్రకటించిందంటే అది చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రజల పట్ల ఉన్నటువంటి ఒక విశిష్టత, ప్రజల పట్ల ఉన్నటువంటి ఒక నమ్మకం, ప్రజల పట్ల ఉన్నటువంటి ఒక ఆతృత. దాన్ని ఏమనాలంటే ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకునేటటువంటి ఒక ఆలోచన. ఇది మనం గమనించాం. మరి ఈ రోజు ఎవరైతే 3 రోజుల పాటు 4 రోజుల పాటు క్యాంపుల్లో ఉన్నారో వాళ్ళకి అన్ని విధాలుగా సహకరించడంతో పాటు, ఎందుకంటే వాళ్ళ పనులకు దూరం అవుతారు కాబట్టి, మరి వెంటనే వెళితే కూడా పనులు ఉండవు కాబట్టి మానవతా దృక్పథంతో ఈ రోజు 25 కిలోల రైస్ ఒక్కొక్క కుటుంబానికి, మరి 1 కిలో కందిపప్పు, 1 కిలో 1 లీటర్ పామాయిల్, మరి అదేవిధంగా బంగాళదుంప, తర్వాత ఆలుగడ్డ, మన కందిపప్పు, ఇది మన ఉల్లిపాయలు, తర్వాత పంచదార, ఈ విధంగా వాళ్ళకి సహాయం అందించడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఈ సహాయాన్ని మనం ఈరోజు ప్రజలు, మన ప్రజాప్రతినిధులు, పాత్రికేయుల సమక్షంలోనే అందిస్తున్నాం. ఇక్కడ ఎలాంటి అవినీతికి కానీ ఎలాంటి అవకాశాలు కానీ ఇవ్వకుండా కన్న బిడ్డలలాగా పేదలను చూసుకోవడమే ప్రభుత్వం యొక్క కర్తవ్యంగా భావించి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. తర్వాత ఈ రోజు నుంచే స్టార్ట్ చేశాం.